ఎంత చెత్త వేసి వెళ్ళారో చూడు. అక్కయ్య, మనము పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ చేయొచ్చు కదా? ఒరే, క్రిస్మస్ టైంలో ఇలా జరగడం సహజమే కదా. పిల్లలే ఇలా చేశారని మనం ఎలా కంప్లైంట్ ఇస్తాంరా? దీనికి ఏం చెయ్యాలో నాకు తెలుసు. రోజావే చిన్న రోజావే. ఏమే, గ్యాస్ వచ్చింది, డబ్బులు తీసుకురా. ఇది గ్యాస్ కాదు, ఇంకేదో సిలిండర్. ఏదో గొడవ పడ్డానికి వస్తున్నారేంటి? తను వచ్చే వేగం చూస్తుంటే నా ఒళ్ళు హోనమయ్యేలా అనిపిస్తోంది. అసలు అయిపోండి. మొగోడిని పెంచితే మంచిగా పెంచాలి. మీ మొగోడు సూర్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి మా ఇంట్లో చేసిన అన్యాయం ఇలా చేస్తున్నారు. ముందుగా వినండి, మీ బాబు ఎలా చేస్తున్నాడు చూడు. ఇదంతా మీకు కావాలా? ఎందుకని మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? నేను మీకు ఏ ద్రోహం చేశాను? స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఇలాగే చేస్తున్నాడు. వాడికి అంత ధైర్యమా? ఇంటికి రాని చెప్తాను, నేనేంటో చూపిస్తాను. వాడికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నామని. నన్ను గురించి చెప్పలేదు, అమ్మని అక్కని చెప్పాను. వాడి దగ్గర అంత సీన్ లేదని వాడి దగ్గర మంచిగా చెప్పేయండి. రాక వెళ్దాం. ఓ, ఆ పిల్లని ఏమైనా చేశానో అని అనుకున్నాను. నా కొడుకు అల్లరోడు అయినా గాని అమ్మాయిలతో మాత్రం డీసెంట్ గానే ప్రవర్తిస్తాడు. వాడు నా కొడుకే. పార్టీ మీటింగ్ పూర్తయితే ఎలా ఉందో అలా ఉంది. సుందరి నీవు నే సుందరుడిని ఇద్దరము కలిసి. సునీత, ఈ మధ్య నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. ఒక్కో వస్తువు రేటు ఎంత ఉందో తెలుసు కదా? ఏమండి, గ్యాస్ అయిపోయింది, రేపు గ్యాస్ తీసుకుని రావాలి. గ్యాస్, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు ఏదైనా కట్టేద్దాం. ముందు తెల్లవారి నీవే. ఊరుకోండి. ముందు నువ్వు రా, చెప్తాను. మందు తాగేలా ఉంటే కొబ్బరి నీళ్ళలో కలుపుకునే తాగాలరా. రే, తొందరగా వేయరా, సైడ్ డిష్ మొత్తం ఖాళీ అయిపోయింది. కొంచెం టైం పడుతుందిరా. రే సూర్య, వీడెప్పుడు ఇలా చేస్తాడురా? మీతో తిరిగితే నా పేరు చంకనాకపోతుందిరా. నేను ఊర్లో అందరూ మంచోళ్ళు అంటున్నారు మరి. రేయ్, మర్యాదగా కిందకు వస్తావా లేదా? ఎవరక్కడ? లేదా నన్ను పైకి రమ్మంటావా? ఎవరు? గొప్ప రోనాల్డో అని చెప్పుకుంటే ప్రయోజనం ఏంటి? ఒక్క గోలైనా వేయనిస్తేనే కదా. ఏమండి, ఏమండి? ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్ ఎప్పుడొస్తుందో తెలియట్లేదు. సారా, నిన్ను ప్రిన్సిపల్ పిలిచారు. ఓకే. విషయం ఏంటో తెలియట్లేదే. నేను వెళ్ళి చూసొస్తాను, నువ్విక్కడే ఉండు. కమెన్, సిట్. మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? సారా, ఉనకొరు గుడ్ న్యూస్ ఉందమ్మా. నీ స్టూడెంట్ వీసా రెడీ అయిందమ్మా. డిసెంబర్ 25 నువ్వు కెనడాకి బయలుదేరాలి. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్ సారా. థ్యాంక్ యూ మేడం.